హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మార్చ్ మాసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవంకు 115 ఏండ్లు నిండాయి. శివలక్ష్మి విరచిత అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి 115 ఏండ్లు 2025 మార్చి మాసానికి మార్చి 8కి. ఇక వినండి శివలక్ష్మి విరచిత అంశం. బీజింగ్ సదస్సు ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు 115 ఏండ్ల మహిళల పోరాటాల గురించి మనం పరిశీలిస్తే ప్రప్రథమంగా స్త్రీల రాజకీయ హక్కుల్ని ఎజెండాలోకి తెచ్చిన ఫ్రెంచ్ విప్లవం. దాన్ని గమనంలోకి తీసుకుంటే రాజరికానికి వ్యతిరేకంగా 1789లో ప్రారంభమైన ఫ్రెంచ్ విప్లవం మానవులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలు ఇచ్చింది. అప్పటి వరకు ఫ్యూడల్ ప్రభువుల నిరంకుశత్వంలో నలిగిపోయిన మేధావులు, సామాన్య ప్రజలతో పాటు స్త్రీలు కూడా ఈ విప్లవంలో ప్రముఖ పాత్ర వహించారు. ప్యారిస్ నుండి వర్సైల్స్ వరకు చేసిన భారీ ప్రదర్శనలలో మహిళలు వేలాదిగా పాల్గొని విప్లవాన్ని ముందుకు తీసుకుపోయారు. చుట్టుపక్కల దేశాల్లోని మహిళలు జీవిక కోసం వలస వచ్చి యూరప్, అమెరికా దేశాల్లో నూలు, దుస్తుల తయారీ మిల్లుల్లో పనిచేసేవారు. మెసాచుసెట్స్ నూలు మిల్లులో 13 నుండి 25 సంవత్సరాల మధ్య గల ఆడపిల్లలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేసేవారు. వారానికి $3 మాత్రమే వేతనం పొందేవారు. హాజరు సరిగా వేయకుండా వేతనంలో కోత పెట్టేవారు. రోజుకి 15 గంటల పని నుండి విముక్తి కోసం 1834, 1844 ఆ సంవత్సరాల మధ్యకాలంలో అనేకసార్లు సమ్మెలు, వాకౌట్లు చేస్తూ వారి సమస్యలపై పాటలు పాడేవారు. 1848 ప్యారిస్ విప్లవంలో దానిలో కూడా స్త్రీలు కీలక పాత్ర నిర్వహించారు. 1871లో ప్యారిస్ కమ్యూన్ ఏర్పడినప్పుడు కార్మిక ప్రభుత్వ రక్షణ కోసం వేలాది మంది మహిళలు బ్యారికేడ్ల వద్ద మరణించారు. అనేక మంది అరెస్టులయ్యారు. ఫ్రెంచ్ విప్లవానంతర కాలంలో సాగిన విప్లవాలు ఒక నూతన మహిళను, సొంత వ్యక్తిత్వం గల పౌరురాల్ని సృష్టించాయి. నిరంతర ఉద్యమాలు, పోరాటాలు స్త్రీలలో నూతన చైతన్యాన్ని నింపాయి. ఆ చైతన్యంతోనే సామాజిక అణచివేతకు, వివక్షలకు వ్యతిరేకంగా కుటుంబాల్లోనూ సమాజంలోనూ పురుషులతో పాటు చట్టపరమైన, రాజకీయపరమైన, సామాన్య హక్కుల కోసం నినదించటం ప్రారంభించారు. శ్రామిక స్త్రీలు పురుషులతో పాటు కార్మిక పోరాటాల్లో, యూనియన్ల కార్యకలాపాల్లో, సమ్మెలు, నిరసన ప్రదర్శనల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పని గంటల తగ్గింపు కోసం ఉద్యమించిన మహిళలు ఆనాడు పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రారంభ దినాల్లో విపరీతమైన శ్రమ దోపిడీ సాగింది. ఎక్కువ పని గంటలు, హీనమైన వేతనాలు, గాలి వెలుతురు సోకని ఫ్యాక్టరీలలో శ్రమజీవుల చేత గొడ్డు చాకిరీ చేయించుకునేవారు. పెట్టుబడి పోగయ్యే కొద్దీ యజమానులు దురహంకారం, దురాశలతో ఇంకా కారు చౌకగా శ్రమను కొల్లగొట్టేందుకు తక్కువ వేతనాలు ఇచ్చి స్త్రీలు, పిల్లల్ని పనిలో పెట్టుకునేవారు. 18 గంటలు పనిచేసి ఆదమర్చి యంత్రాల పక్కనే నిద్రపోయేవారు. వేతనాలు మాత్రం పురుషుల వేతనాల్లో సగమే ఇచ్చేవారు. గర్భవతులుగా ఉన్న మహిళలు కొన్నిసార్లు ప్రసవించే సమయం వరకు పనిచేసినా సరే ప్రసవం తర్వాత పని కోల్పోవలసి వచ్చేది. కొన్ని సందర్భాలలో పుట్టిన బిడ్డను కూడా చంపివేయవలసి వచ్చేది.
ఈ దుర్భరమైన పరిస్థితుల నుండి బయటపడి హక్కులను సాధించుకునేందుకు పురుషులతో పాటు స్త్రీలు కూడా యూనియన్లలో సభ్యులుగా చేరి పెద్ద ఎత్తున సమ్మెల్లో పాల్గొనేవారు. ఈ సమ్మెల వెల్లువ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవానికి భూమిక అయ్యింది. 1866లో కార్ల్ మార్క్స్ స్థాపించిన అంతర్జాతీయ కార్మిక సంస్థ, మొదటి ఇంటర్నేషనల్ అంటారు, ఆ కార్మిక సంస్థ మహిళల వృత్తిపరమైన హక్కును గుర్తించింది. ఫ్యాక్టరీ పని స్త్రీలను కుటుంబం అనే సంకుచిత చట్టం నుండి బయటపడేస్తుందని, సాపేక్షికంగా స్త్రీల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొని వస్తుందని ఆయన వాదించారు. అదే సందర్భంలో కార్మికోద్యమం శ్రామిక మహిళల్ని ప్రధాన స్రవంతిలో భాగం చెయ్యాలని నొక్కి చెప్పారు. ఈ నిర్ణయం శ్రామిక మహిళల పోరాటాలకు మరింత స్ఫూర్తినిచ్చింది. ఇక అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినానికి స్ఫూర్తి ఏమిటంటే, అనేక ఉద్యమాల స్ఫూర్తితో 1908లో 15,000 మంది మహిళలు తక్కువ పని గంటల కోసం, ఓటు హక్కు కోసం, మెరుగైన జీతాల కోసం న్యూయార్క్ నగర వీధుల్లో బ్రహ్మాండమైన కవాతు నిర్వహించారు. 1909లో అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ దాని ఆదేశం మేరకు మొట్టమొదటి నేషనల్ ఉమెన్స్ డే దాన్ని ఫిబ్రవరి 28న జరుపుకున్నారు. అప్పటి నుంచి 1913 వరకు ఫిబ్రవరి చివరి ఆదివారాన్ని నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగించారు. 1910లో 17 దేశాల ప్రతినిధులు జర్మనీ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన క్లారా జెట్కిన్ నాయకత్వంలో కోపెన్హేగ్లోని సమావేశమయ్యారు. ఆయా దేశాల్లోని మహిళల సమస్యలను చర్చించడానికి, డిమాండ్ల సాధన కోసం ప్రతి దేశంలో ప్రతి సంవత్సరం ఒకే రోజున ప్రపంచవ్యాప్తంగా మహిళా దినం జరుపుకోవాలని క్లారా జెట్కిన్ ప్రతిపాదించారు. వివిధ యూనియన్స్, సోషలిస్ట్ పార్టీలు, ఉమెన్స్ క్లబ్బులకు చెందిన 17 దేశాలకు చెందిన 100 మంది ప్రతినిధులే కాక ఫిన్నిష్ పార్లమెంటుకి మొట్టమొదటిగా ఎంపికైన 3 ప్రతినిధులు కూడా ఏకగ్రీవంగా క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఆమోదించారు. ఆకలి కడుపులతో పనిచేయటం కన్నా పోరాడుతూ చావటం మేలు అన్న నినాదం మహిళలను కదిలించింది. 1 మిలియన్కి మించి స్త్రీ పురుషులు పని హక్కు కోసం, ఓటు హక్కు కోసం పబ్లిక్ మీటింగులు పెట్టుకునే స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ కోసం వివక్షని అంతం చేయాలంటూ నినదిస్తూ ప్రచారం చేస్తూ ఉద్యమించారు. వారం కూడా గడవక ముందే మార్చి 25న న్యూయార్క్లోని ట్రయాంగిల్ స్క్వేర్ వద్ద అంతులేని దోపిడీ పీడనలకు గురవుతున్న 146 మంది శ్రామిక యువతులు పని ప్రదేశంలో మిల్లుల గేట్లు మూసివేసి యాజమాన్యం వారిపై కాల్పులు జరిపించడం వల్ల సజీవంగా అగ్నికి ఆహుతైపోయారు. ఈ భయంకరమైన సంఘటనలు, అవి లేపిన దుమారం మహిళా కార్మికుల లేబర్ లెజిస్లేషన్ మీద, స్త్రీల పని పరిస్థితుల మీద అంతర్జాతీయ వేదికలపై చర్చకు వచ్చాయి. 1911లోనే ఆర్థిక దోపిడీ, ఆ బ్రెడ్ పైనే కాకుండా మహిళలు ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక అణచివేత, రోజెస్, వాటిపైన కూడా పోరాడాలని గుర్తించిన స్త్రీలందరూ రొట్టెతో పాటు స్వేచ్ఛ కూడా కావాలంటూ బ్రెడ్ అండ్ రోజెస్ ఉద్యమాన్ని నడిపారు. స్త్రీలు సంఘటిత పోరాటాల్లో పురుషులకు ఏమాత్రం తీసిపోరని ప్రపంచానికి నిరూపించి చూపించారు. ఈ మహోజ్వల పోరాట గాథలను అక్షరం పొల్లుపోకుండా గుర్తు చేసుకునే రోజే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం. దాదాపు 115 ఏళ్ల మహిళా పోరాటాల చరిత్రలో సాధించుకున్నవి కొన్నే, ఇంకా సాధించవలసినవి ఎన్నో. వాటి కోసం ప్రణాళికలు రచించుకునే రోజే మార్చి 8. ఇక ప్రస్తుతానికి వస్తే ఈ 2025 సంవత్సరం మహిళలకు చాలా కీలకమైంది. ఎందుకంటే ఇది 1995లో బీజింగ్లో జరిగిన 4వ ప్రపంచ మహిళల సమావేశంలో 189 ప్రభుత్వాలు అంగీకరించిన బీజింగ్ డిక్లరేషన్ అండ్ యాక్షన్ ప్లాట్ఫామ్
అది 30వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన థీమ్ ఈ 2025 మార్చి 8కి లింగ సమానత్వాన్ని సాధించడానికి వేగంగా చర్యలను చేపట్టండి, యాక్సిలరేట్ యాక్షన్ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు సమిష్టిగా పనిచేయమని ఐక్యరాజ్య సమితి నిర్దేశించింది. బీజింగ్ సదస్సు, ఐక్యరాజ్య సమితి రెండూ కూడా 2030కి ఆ సంవత్సరం నాటికి సాధించవలసిన లక్ష్యాలకు ఇంకా 5 సంవత్సరాల సమయం మిగిలింది. బీజింగ్ సదస్సు లక్ష్యాలు ఏమిటంటే, ఈ బీజింగ్ వేదిక ప్రపంచవ్యాప్తంగా బాలికల మహిళల హక్కుల కోసం అత్యంత ప్రగతిశీలమైనదిగా విస్తృతంగా ఆమోదించిన ఒక గొప్ప బ్లూ ప్రింట్గా మిగిలిపోయింది. విద్య, ఆరోగ్యం, శాంతి, మీడియా, రాజకీయ భాగస్వామ్యం, ఆర్థిక సాధికారతలను సాధించడమే గాక బాలికలు, మహిళలపై లైంగిక హింసను తొలగించడం వంటి స్త్రీల జీవితాల్లోని కీలకమైన రంగాలను ప్రభావితం చేసే విధానాలు, కార్యక్రమాలు, పెట్టుబడులను ఈ వేదిక మార్గనిర్దేశం చేస్తుంది. పర్యావరణం, డిజిటల్ టెక్నాలజీల శక్తి చుట్టూ ఆవిర్భవిస్తున్న ప్రాధాన్యతలతో పాటు ఈ సమస్యలను పరిష్కరించడం అత్యవసరమని అన్ని దేశాలకు ఆదేశాలు ఇచ్చింది. ఆ సమస్యలు ఏంటంటే, స్త్రీలు, బాలికల హక్కులకు వాటిని ముందుకు తీసుకెళ్లాలని, బాలికలు, మహిళలపై అన్ని రకాల హింస, వివక్షలు, దోపిడీలను సవాల్ చేస్తూ వారి పూర్తిస్థాయి మానవ హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడాలని, ఇక లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలని, వ్యవస్థాగత అడ్డంకులను తొలగించడం, సమాజ నరనరాన పేరుకుపోయిన పితృస్వామ్యాన్ని, అసమానతలను సమూలంగా మార్చే దిశగా పనిచేయడం, అణచివేయబడుతున్న బాలికలు, మహిళలకు మద్దతునిస్తూ వారికి నిరంతరం పోరాట స్ఫూర్తిని కలిగిస్తూ సమ్మిళతత్వం, సాధికారతను నిర్ధారించడం ద్వారా లింగ సమానత్వాన్ని సాధించేలా ప్రోత్సాహాన్ని ఇవ్వాలని, ఇక సాధికారతను పెంపొందించే క్రమంలో విద్య, ఉపాధి, నాయకత్వం, నిర్ణయాధికారం కలిగించగలిగిన ప్రదేశాలకు మహిళలు చేరుకోవడానికి అధికార నిర్మాణాలను నిర్వచించుకోవాలని, యువతులు, బాలికలు నాయకత్వం వహించడానికి, ఆవిష్కరణలు చేయడానికి ప్రాధాన్యత గల అవకాశాలు ఇవ్వాలని, ఇక మీ కమ్యూనిటీలలో చర్య తీసుకోవడానికి మీడియా, కార్పొరేట్ నాయకులు, ప్రభుత్వాలు, కమ్యూనిటీ నాయకులు, పౌర సమాజం, యువత, అలాగే ఇతర రంగాలలో ప్రభావవంతమైన వారిని నిమగ్నం చెయ్యాలని, మహిళల హక్కులు, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని, పెట్టుబడి పెట్టమని నాయకుల్ని అడగండి. సంభాషణలు కొనసాగించడానికి, చర్యలను ప్రేరేపించడానికి ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనే హ్యాష్ ట్యాగ్ని ఉపయోగించి డిజిటల్ ప్లాట్ఫాముల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోరాట కథలు, సందేశాలను షేర్ చేయమని కూడా బీజింగ్ కార్యాచరణ వేదిక ఆదేశించింది. ఇక బీజింగ్ డిక్లరేషన్ కార్యాచరణ వేదికలు మహిళల హక్కుల ఎజెండాలో సాధించిన పురోగతి ఏమిటని మనం పరిశీలిస్తే, చట్టపరమైన రక్షణ, అది ఎలా అంటే 1995కు ముందు కేవలం 12 దేశాలకు మాత్రమే గృహహింసకు వ్యతిరేకంగా చట్టపరమైన ఆంక్షలు ఉండేవి. నేడు 193 దేశాల్లో 1583 శాసన చర్యలు అమల్లో ఉన్నాయి. వాటిలో 354 చట్టాలు గృహహింసను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ చట్టాలు దుర్వినియోగం కాకుండా శిక్షలు అమలయ్యేలా చూస్తున్నాయి. ఇక సేవలకు ప్రాప్యత అనే అంశంలో బీజింగ్ కార్యాచరణ వేదిక హింస నుండి బయటపడిన వారికి ఆశ్రయాలు, న్యాయ సహాయం, కౌన్సిలింగ్, ఆరోగ్య సంరక్షణ ఇటువంటి ముఖ్యమైన సేవలను డిమాండ్ చేసింది. ఈ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. లెక్కలేనంతమంది మహిళలు, బాలికలకు కీలకమైన జీవనాధారాలను అందిస్తున్నాయి. యువతకు దిశానిర్దేశంగా బీజింగ్ ఎజెండా యువ స్త్రీవాదుల కొత్త ఉద్యమాలకు ప్రేరణనిచ్చింది. వారు ఇప్పుడు లింగ న్యాయం కోసం ఉద్యమిస్తున్నారు. అందుకోసం డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించుకుంటున్నారు. స్త్రీ పురుష సమానత్వం కోసం క్రియాశీల పోరాటాలను నిర్వహిస్తున్నారు. ఇక సామాజిక నిబంధనలను మార్చడం వ్యవహారంగా 4వ ప్రపంచ మహిళా సదస్సు ఎజెండాలో
ఆమోదించబడిన ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కుల ఉద్యమాలను రగిలించింది. హానికరమైన పితృస్వామ్య స్టీరియోటైప్ ఆలోచనలు, అభ్యాసాలను సవాల్ చేసింది. లింగ సమాన విధానాలు, చట్టాలు, సంస్థలకు మార్గం సుగమం చేసింది. ఇక శాంతిలో మహిళల భాగస్వామ్యం పెంచాలి అనేటువంటి దృక్పథంతో బీజింగ్ అన్ని స్థాయిల సంఘర్షణల పరిష్కారాలు, నివారణలో నిర్ణయం తీసుకునే స్థాయిలతో సహా మహిళల పూర్తి సమాన భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. నేడు మహిళల శాంతి భద్రతపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలు 112 దేశాల్లో ఉన్నాయి. 2010లో ఈ సంఖ్య కేవలం 19 మాత్రమే. అది ఇప్పుడు గణనీయంగా పెరిగింది. ఈ జాతీయ కార్యాచరణ ప్రణాళికలు శాంతి నిర్మాణంలో, సంఘర్షణానంతర పునరుద్ధరణలో మహిళల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడంలో, నిర్ణయం తీసుకునే స్థానాలకు వారిని వినియోగించడాన్ని సాధ్యం చేయడంలో, సమస్యలను పరిష్కరించడానికి కొత్త చట్టాలకు మార్గం సుగమం చేయడంలో కీలకమైనవి. ఇక బీజింగ్ వేదిక కొన్ని సంక్షేమ చర్యలను చేపట్టినప్పటికీ ఇంకా సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి. 1995లో బీజింగ్ కార్యాచరణ స్వీకరించినప్పటి నుండి మహిళల హక్కుల విషయంలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ నేడు కొత్తగా అతిగా వ్యాప్తి చెందుతున్న దారుణమైన సంక్షోభాలను, హక్కుల కోతను, లైంగిక దాడులను మహిళా లోకం ఎదుర్కొంటుంది. 2030 నాటికి సాధించి తీరవలసిన లక్ష్యాలుగా బీజింగ్ కార్యాచరణ నిర్దేశించుకున్న వాటిలో చాలా వరకు అలాగే ఉన్నాయి. ఇవిగాక ఐక్యరాజ్య సమితి మహిళల సుస్థిరాభివృద్ధి కోసం 2030 నాటికి సాధించి తీరవలసిన 17 స్థిరమైన లక్ష్యాలను, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వాటిని నిర్దేశించుకుంది. అందుకు ఆచరించవలసిన కొన్ని కార్యక్రమాలను, చర్చించవలసిన అంశాల జాబితాను ప్రపంచ నాయకులు 2015లోనే ఆమోదించారు. 2030 నాటికి ప్రపంచ దేశాలన్నీ పాటించి ఖచ్చితంగా సాధించవలసిన లక్ష్యాల ఆదేశాలతో రోడ్ మ్యాప్ను కూడా రూపొందించారు. ఈ 2025 అంతర్జాతీయ మహిళా పోరాట దినం నాడు మహిళల హక్కుల కోసం ముందుకు సాగడానికి ఐక్యరాజ్య సమితి మహిళలతో చేరండి. మహిళా ప్రపంచం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకూడదు. లింగ సమానత్వం అనే వాగ్దానాన్ని నెరవేర్చడానికి మరో 30 సంవత్సరాలు వేచి ఉండలేము అని ఆయా దేశ కాల సమస్యలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మహిళా ఉద్యమాలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు మనం బలంగా, మరింత ఐక్యంగా, మరింత వైవిధ్యంగా లింగ సమానత్వాన్ని సాధించిన మొదటి తరం కావాలని ప్రతిజ్ఞ చేద్దాం. కార్మిక సోదరులందరికీ అంతర్జాతీయ మహిళా పోరాట దినం మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి 2025 మార్చి 8 నాడు 115 ఏండ్లు నిండిన సందర్భంగా శివలక్ష్మి విరచిత ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.